రైతన్నలకు అందరికి నమస్కారం. ఈరోజు మన ఏరియాలో పొనగంటి కూర ఉంది, పాలకూర ఉంది, ఇంత తోటకూర ఉంది. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. మనం ఇవి తీసుకుందాం. ఇగో మనకు మీకు ఏటి కింద వచ్చినట్టు వచ్చింది చూడు. ఇది ఏటి కింద ఎటు వస్తాయి, జజికాన నుంచి వచ్చిన నీళ్లకు మొయ్య పెరుగుతుంది. నేను పసల ఎరువు, జువాల ఎరువు తెచ్చి నేను అడ్వాన్స్ పెట్టుకుంటా. ఆ ఎరువు అప్పుడప్పుడు ఇది కట్ చేయగానే ఎప్పుడు కట్ చేస్తామో అది తెచ్చి నేను దీంట్లో వేస్తా. ఈ మొదల కాడ ఇట్లా వేసినాం అనుకో, నీట్గా మంచిగా ఎంత బాగా మనం మందేస్తే ఎట్లా పెరుగుతుందో అట్లా వస్తుంది. ఇంకా ఏటి కింద వచ్చినట్టే వచ్చింది చూడు. చూస్తుగా బావులకా నన్ను ఇంత మంచిగా వండిస్తారా? బావులకాడ వండించినట్టుగా ఇక కొంతమంది ఇట్లా కూడా వండియరు. మనం పీకలు చేసేసారు అనుకో, అందులో కొంతమంది కలుపు తీయరు, వెళ్ళాలంటే వెళ్ళది. నేనైతే దీన్ని ఇప్పుడు కట్ చేయగానే ఎరువు వేస్తా. ఎరువు వేయగానే ఇంక నీళ్ళు పోస్తా. ఒకరోజు తప్పించి ఒకరోజు నీళ్ళు. మేము బ్యానర్ కూడా కట్టినాం అక్కడ. అగో ఆ బ్యానర్ ఎండాకాలం 2 రోజులు. ఇప్పుడు ఇవాళ 6వ నెల 6వ తారీఖు. నేను మళ్ళీ మీకు ఎన్ని రోజులకు వస్తుందో అది కూడా మీకు తెలియజేస్తా. ఎందుకంటే ఎన్ని రోజులకు వస్తుంది అనేది కూడా మీకు కూడా తెలవాలిగా. అదైనా మనం ఎరువు పోస్తే వెళ్తుంది. ఎరువు యొక్క కట్ చేసి చెప్పకుండా ఊరుకుంటే రాది. ఇంకో ఇప్పటికీ 2 పిడికిలు వెళ్ళింది ఇంట్లో. కూలర్ డబ్బా, ఒక్క కూలర్ డబ్బానే మన కుటుంబానికి సరిపోనంత పొనగంటి కూర. ఈ పొనగంటి కూర తిన్నా కానీ ఎంత మంచిది. తలకాయల నరాలు ఎన్ని నరాలు ఉన్నాయి, అన్ని నరాల పొంట మంచిగా ఏది రక్తాలు గిట్ట కొంతమంది గడ్డలు కడతాయి. అవన్నీ గడ్డలు కట్టకుండా కూడా కళ్ళకైతే మంచి ఈ దీంట్లోనైతే మంచిగా కనబడతాయి. కళ్ళలో ఊసు తోడకుండా తలకాయలు ఉన్న నరాలకు అన్నీ సప్లై చేస్తుంది. ఇంత ఒక్క కూలర్ డబ్బేను మనకైతే ఇంత ఇంతకంటే ఎక్కువ మనం ఏం ఈ కూర గిన్నె కట్టగడతారు. 10 రూపాయలకు 3. ఇంకా చాలా ఉంది. ఇంకా కట్ చేద్దాం. చిన్నది కూలర్ డబ్బా ఇళ్ళది కూడా కట్ చేద్దాం. ఇలాంతా 4 డబ్బాలలో ఒకటేసారి కట్ చేస్తాం. ఎంత వెళ్తావు రేపైతే మాకు మా ఇంటి దగ్గరనే ఆదివారం సండే మార్కెట్. మేము ఎన్నడూ ఈ తోట పెట్టిన కానించి అయితే, కాకపోతే ఈడేళ్ళలో మొన్న గప్పటి నుంచే కనబడుతుంది. కానీ మేము అంతకన్నా మొట్టమొదటి నుంచే మేము ఈ ఛానల్ పెట్టకముందు మేము పండించుకుంటూనే ఉన్నాం. తోట ఆకుకూర, వంకాయలు, మాకు కావాల్సిన కూరగాయలు మా ఇంటి పైనే పండించుకుంటున్నాము. ఏనో ఏడు గారిన నీళ్ళు, ఏర్పొండ పోయే నీళ్ళు, ఆ ఏటి కింద పడిన ఆకుకూర తినకూరి. మీరు కూడా పాత బకెట్లైనా పాత కూలర్లైనా ఓలిండ్లైనా కూలర్లు ఉంటున్నాయి. ఆ డబ్బాలు పడేయకూరి. ఓ గింజలోడు వస్తాడు, ఓ రాతాని గింజ వస్తుంది అనేది కూలర్ కేసేయకూరి. ఖరాబ్ అయిన కూలర్ పలగొట్టుకొని మీది కప్ప ఈ కూలర్ ఎక్కర వస్తుంది, మీద ఇంకో కప్పు ఉంటుంది. ఆ కప్పు కూడా ఎక్కర వస్తుంది. కొంచెం మట్టి ఉన్నా ఏర్లు వస్తూనే ఉంటాయి. మనకు ఇంత కూర పెరుగుతూనే ఉంటుంది. మండలకే పెరిగి మనకు ఇంటి మందం పండించుకున్నా మనకు ఎంతో సాయం అవుతుంది. ఇప్పటికి 2 ఇట్లనే ఇట్లా వెళ్ళింది. ఇంట్లో కూడా అదే పొనగంటి పెట్టినా. పొనగంటి పెడితే ఈ పొనగంటి కట్ చేయబట్టి 7-8 సార్లు అయింది. కొన్ని మాటలు వీడియోలు వస్తుంది, కొన్ని మాటలు ఏమో మేమే కట్ చేసుకొని మేము తీసుకుపోతున్నాము ఈ కూరని. ఇంట్లో ఒక మిగడ తోట కూర ఎట్లా పడ్డదో ఇంట్లో గింజలు తోటలో ఒక్కసారి ఆకుకూర గింజలు ఒక్కసారి ఇత్తనం అయింది అనుకో, ఇక మళ్ళీ మనం తీసేసినా పోయి. దీన్ని కూడా నేను 2 సార్లు కట్ చేసిన. ఇది 2వ సారి. ఇది కూడా 2వ సారి. ఈడు కట్ చేస్తే ఆ మొదలు గొరగాని ఇవ్వకుంటే ఇది కొమ్మ పెరిగింది చూడు. తోటకూర అయితే ఎప్పుడు పెద్ద మొలిచిందో ఇది కొంచెం తక్కువ అవుతుంది. అచ్చం అదేముంటేనేమో పెరిగి వస్తుంది. ఇదో చెట్టు అదో చెట్టు ఉంటే తక్కువ వస్తుంది కూర. తోటకూర ఏదున్నా ఒక ఏరే చెట్లాలు ఉండని కానీ ఈ చెట్లాలు ఉంటే నాకు 2 పిడికిల కూర వెళ్ళి పొనగంటి కూర వెళ్ళేది. 1 పిడికిలు వెళ్ళింది ఇలా గిడుందిరా. ఒక చిన్న డబ్బాతో అదొక 50 రూపాయల డబ్బా, ఇదొక 50 రూపాయల డబ్బా. 2 50 రూపాయల డబ్బాలు, 2 కూలర్ డబ్బాల. ఇప్పుడు ఇది 4వ డబ్బా. నాకు ఎందుకంటే ఇది ఎంత వెళ్తుందో చూడాలనేది నేను అందుకని ఒక్కసారే
మీకు చూపించాలని నేను ఒకటేసారి కట్ చేస్తున్నాను. ఇక ఉట్టేప్పుడైతే నాకు కావాల్సిన ఆకుకూర నేను ఆకుకూర, ఎర్రతోట కూర, మిగడ తోట కూర, పొనగంటి కూర, పాయిల కూర ఉంటే కూడా 4-5 కూరలు ఉంటే 4-5 రకాలు ఉంటే కొంట పోయి ఒకతానే ఉంటున్నాను నేనైతే. ఇంకొక డబ్బు ఉంది 2 సంవత్సరాలు ఈ డబ్బాలో పెట్టి కట్ చేస్తూ ఉంటే పెరుగుతూనే ఉంది, కట్ చేస్తూ ఉంటే పెరుగుతూనే ఉంది. ఇక ఇన్నిసార్లు కట్ చేయంగా దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి కట్ చేయంగా ఇంతమాట. ఇక ఈసారి ఏం చేస్తంటే ఇంకొకసారి చూసి బాగా తక్కువ వచ్చింది అనుకో, మనం కష్టం చేసినప్పుడు తక్కువ వచ్చింది అనుకో, ఇది తీసేసి ఇదే మట్టి కింద గుమ్మరియాలి. జర ఒక 2 రోజులు మక్కాలి. మక్కినాక ఇదే డబ్బాలో పోయాలి. ఈ డబ్బాలో పోసి ఇదే మొదళ్ళు ఒక గిలాసలు వేసి పెట్టాలి, ఒక గింజల్లో డబ్బాలో. మళ్ళా కాకపోతే ఇంకో డబ్బాలో కూడా నాటు పెట్టుకోవచ్చు. ఇవే ఏరు తీసి ఇంకో దాంట్లో నాటు కూడా ఇక కొత్తగా గుంపులకే ఇంకో ఈ రకంగా వస్తుంది, ఇంకో ఇట్లా వస్తుంది. ఇక దీంట్లో ఇంత కంకడ వెళ్ళింది చూడు. ఈరోజు వెళ్ళింది ఇది ఇంత, ఈ పొడి ఎంత మండలు. ఒకసారి పాయిల కూర తిన్నాను, ఏర్లు ఏమో తక్కువ, మండలు ఏమో ఎక్కువ సుస్తురుగా. ఇంకో పాయిల కూర ఇంకా కూడా ఇక్కడ వచ్చింది. ఇంకా ఏరతాన కూడా ఉంది పాయిల కూర. ఆనకాలం ఆనలో పడి రాదు, కానీ ఈ ఎండాకాలం అయితే మంచిగా వస్తుంది పాయిల కూర. ఇటువంటి ఒక్క 4-5 చెట్లు ఉంటే మనం పప్పులకు సరిపోని వెళ్తుంది. నేను అప్పుడప్పుడు కొంటపోతూనే ఉన్నా ఇళ్ళ నుంచి. ఈ పాలకూర కట్ చేసుకున్నాం. పాలకూర మొత్తం మనం ఒరిషాన్ని కట్ చేసినట్టు కట్ చేస్తా. ఈ మట్ట సంగ కట్ చేస్తే మళ్ళీ మట్ట సంగ పెరుగుతుంది. ఇలా పాలకూర, కందిపప్పు, పెసరపప్పు, పాలకూర, 2 టమాటాలు వేయాలి. ఉట్టి పాలకూరలు మాత్రం ఎవరైనా సరే కానీ ఉట్టి పాలకూరలో టమాటా వేయకండి. శనగపప్పు, పాలకూర వండాం అనుకో, ఒక ఎల్లిపాయ వేయాలి, ఇంకా ధనియాల పొడి వేయాలి. అల్లం వెల్లిపాయ వేయద్దు, అల్లం వెల్లిపాయ వేస్తే తక్కువ టేస్ట్ వస్తుంది. ఎల్లిపాయ వేయాలి, అచ్చం ఎల్లిపాయ దంచేయాలి. ఒక గింజలను చిన్న కటోరలను ఒక గిలాసులను వంట బండ మీద పెట్టి దంచినాం అనుకో, అది ఎల్లిపాయలు ఉన్న రసం అంతా వెళ్ళిపోతుంది. గిలాసులు వేసి దంచి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి అండ పోసినాం అనుకో, ఆ రసం అంతా అండబడి ఎంత టేస్ట్ వస్తుంది అంటే, ఇంత కరివేపాకు, కొత్తిమీర 4 తీర్లు వండుకోవచ్చు. అచ్చం పాలకూర కూడా వండుకోవచ్చు. దిసోన్ డబ్బాలు మనం కొన్ని డబ్బాలు తీసుకున్నా, ఒక 10 గల డబ్బాలు. మన సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే మస్తు. మాది చిన్న జాగా, చిన్న ప్లాటు. ఆ చిన్న ప్లాట్లో నేను కూరగాయలు వండి వాటి కూడా ఒక 3 సంవత్సరాలు. ఇంకొక డబ్బా, ఇదేమో ఒక డబ్బా ఇక్కడ చూపి, ఇదేమో 100 రూపాయల డబ్బా, ఇదేమో పూల డబ్బా. ఇదంతా కట్ చేసుకున్నాం. ఇది మధ్యలో కట్ చేసుకుపోయినా కాబట్టి ఇది బాగా పెరగలే. మధ్యలో ఒకసారి నేను ఇంట్లోకి తీసుకుపోయినా, ఈ కూర అంతా కట్ చేసుకుపోయినా, అందుకనే తక్కువ పెరిగింది. ఈ పాలకూర కట్ చేసుకున్నప్పుడల్లా తేప పెంట వేస్తూనే ఉండాలి. ఎరువు పెంట అంటే పెంట అని అనుకుంటా, పెంట అయినా ఎరువు అయినా పెంటే. కానీ తెలంగాణ భాషలో కొంతమంది పెంట అంటారు, ఎరువు అంటారు. అక్కడ ఆంధ్రలోనేమో ఎరువు అంటారు. పసుల ఎరువు, బర్రెల ఎరువు అని అంటారు, గేదెల ఎరువు అంటారు. ఇంకా ఈ కూల డబ్బాలు కూడా అయిపోయింది. ఇంకా కొద్దిగా ఉంది ఈ మూలకు కొద్దిగా ఉంది, కొద్దిగా కట్ చేసుకుందాం. ఈ ఎండలకు మేము ఈ పైకి చూపి పచ్చ బ్యానర్ కట్టేపట్టుక మాకు ఇంత నీళ్ళు పోసినందుకైనా ఇంత ఎందుకు ఈ తోటకూర అయినా, పాలకూర అయినా, పొనగంటి కూర అయినా ఇంత తేటగా ఉంది. లేకుంటే ఇప్పుడు నీళ్ళు పోస్తూనే ఉన్నా, అటు కాగానే 12 కాగానే మొక్క మారిపోతూనే ఉంది. మీకు అందరికి తెలుస్తూనే ఉందిగా ఎంత ఎండ. ఇంకా ఎండ ఇంకొక
సోమవారం అయితే వెళ్ళిపోతుంది. రోహిణి కార్తీ ముల్కచిర కార్తీ సోమవారం వస్తుంది, ఇది వెళ్ళిపోతుంది. అట్లా అది వెళ్ళిపోద్ది పొద్దుగాల, ఇదేమో పొద్దుకు వస్తుంది. అంతే. ఇప్పుడు కూలర్ డబ్బా, ఈ నల్ల డబ్బా, ఇంకా ఇంత పాలకూర 5 రూపాయలు 20 రూపాయలకు 5 ఇస్తుర్రు. ఇది ఎన్ని కట్టలు అయితే తెలుసుకోరు మీరు ఒక్కసారి తెలుసుకోరు. ఒక 100 రూపాయల కూర ఇద్దా, ఇంకా మీరు తెలుసుకోవాలి ఎన్ని కట్టలు అయింది అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మీకు కూడా ఆలోచన వస్తుంది, మా ఇంత పంట లభిస్తుంది ఇంటి పైన అనుకోవాలి. మా ఇంటి మందం అయితే ఇంకా మాకు ఆకుకూరలు అయితే పీకరలేదు. ఇంకా 4 రోజులు అయితే వంకాయలు వస్తాయి. ఈ ఆన పడ్డదాకా, ఆన పడితేనైతే వంకాయలు ఇక్కడ ఈ కంపౌండ్ వాళ్ళ మీదంగా కంటే కూడా మీదంగా పైపులు వేసి పెట్టినా. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయ చెట్లు. ఇంకా ఇవన్నీ ఆన పడితే ఇగురు పూత మస్తుగా వస్తుంది. చిన్న కూల డబ్బా ఇంట్లో కూడా ఉంది. ఇంకా సాన కట్ చేసిన, ఇంత కట్ చేసినా ఇంకా ఉండని అని మళ్ళీ ఎప్పుడైనా తీసుకుపోతాను. కానీ ఇది ఉంది. అంగో అక్కడ కూడా చూడు, ఆడ కూల డబ్బా, తెల్ల కూల డబ్బా, అండ కూడా ఉంది. పాలకూర, పొనగంటి కూర అయితే ఒక 5 డబ్బాలు కట్ చేసిన. ఇప్పుడైతే ఒక 8:30 అవుతుంది. ఎండ చూడు కొంచెం. ఈ 4 డబ్బాలల్లా 5-6 డబ్బాలల్లా పాలకూర తోట పొనగంటి కూర కట్ చేసే వరకల్లా మనిషి మొత్తం చెమట అయినా అంత ఎండ కొడుతుంది. నేను ఇంకా కూడా ఉంది. ఇంకా ఇది ఇప్పటికీ 3-4 పూటలకు అవుతుంది అనేది తీసుకున్నా. ఇగో ఇక్కడ కూడా నేను పుంటికూరలకి కూడా 15 రోజులు అయింది. ఇంకొక 10 రోజులు అయితే మనకు ఇది కూడా వస్తుంది. ఇగో ఇదేమో పొనగంటి కూర, ఇదేమో పాలకూర. ఇక్కడ తోటకూర కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, మీకు చూపించి నాకు కట్ చేసేటప్పుడే. ఈ ఎక్కడనో ఏటి కింద పడినది ఆకుకూరలు తెచ్చేది ఎక్కడ, ఇక్కడ నాగోలుక ఏటి కింద ఆ కూరలు తినకూరి పెద్ద. మనం ఇక అన్ని రకాలంగా ఆ ఏటి పొంత వెళ్ళిపోయి ఏటివేను. ఈ బాత్రూమ్లలో నీళ్ళే ఏటి పొంట పోతాయి, అక్కడనే ఎక్కువ పండిస్తారు నాగోలుకాయ. ఇప్పుడు నేనైతే ఆర్గానిక్ పండించిన ఆకుకూర ఎరువు పోసే పండిస్తున్నా. మీకు ఒకవేళ నా ఈడ చూస్తే మీకు నచ్చితేనే లైకులు కొట్టురి, నచ్చనే లైకులు కొట్టకురి. మీకు నచ్చితే లైకులు కొట్టురి. అందరికీ బాయ్, ఉంటా మరి, ఉంటా. మళ్ళీ కూడా మీకు ఏమేమి కూరగాయలు పండిస్తుంది అనేది కూడా మీకు తెలియజేస్తూనే ఉండా. బాయ్.